అన్నా ఎంత అయింది? 200 భయ్యా. ఫోన్ పే చేస్తాను భయ్యా. అయ్యో ఫోన్ పే లేదన్నా. ఫోన్ పే లేదా? నా దగ్గర క్యాష్ లేదే. సరే నేను వెళ్ళి ఎక్కడికన్నా క్యాష్ తీసుకొస్తాను. ఓకే అన్న. అన్న ఒక 200 ఫోన్ పే చేస్తాను, క్యాష్ ఇస్తారా కొంచెం? లేదు తమ్ముడు. అన్న 200 ఫోన్ పే చేస్తా, క్యాష్ ఇస్తారా? లేవమ్మా. బ్రో నేను మీకు 200 ఫోన్ పే చేస్తాను, కొంచెం క్యాష్ ఇస్తారా? ఓకే బ్రో. ఓకే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది బ్రో. ఇదిగో అన్న నీ 200. ఇంత పెద్ద షాప్ మెయింటైన్ చేస్తున్నావు, ఒక ఫోన్ పే ఒక జీపే ఏదో ఒకటి పెట్టుకోవాలి కదన్నా. అయినా ఈ కాలంలో క్యాష్ ఎవడ పెట్టు తిరుగుతున్నాడు. ఫోన్ పే లేదు అన్న, పేటిఎం హై అన్న. అన్న హాఫ్ లీటర్ థమ్స్అప్ ఎంత? 40 రూపీస్. ఒకటి ఇవ్వండి. దీంతో పాటు ఇంకో చిన్నది కూడా తీసుకుందాం, సరిపోయిద్ది. అన్న ఆ 20 రూపీస్ థమ్స్అప్ ఇంకోటి ఇచ్చారా? అన్న డబ్బులు. హాఫ్ లీటర్ థమ్స్అప్ ఎంత? 40. 50 ఇచ్చానా? మరి చిన్న థమ్స్అప్ ఎంత? 20. 10 ఇచ్చానా? రెండు కలిపితే ఎంత? 60. సరిపోయిందా? అమాయకులు దొరికితే మోసం చేద్దాం అనుకుంటారు ఏంటో మరి. అన్నా ఎంత అయింది? 220. అరే 220 అయిందంట్రా. అయితే ఇచ్చే అన్న. అరే నా దగ్గర 20 రూపీస్ మాత్రమే ఉన్నారా? సర్లే అన్న, నేను నీకు 200 ఫోన్ పే చేస్తా. ఓకే రా అయితే. అమ్మయ్య 200 సేవ్ చేసాం. అయిపోయిందిరా. నేను ఇంకా సెండ్ చేయలేదన్న నీకు. అరే అరే ఆయన చూసావా, ఇన్ని ఆర్డర్ ఇచ్చి తినకుండా జేబులో చేపెట్టుకుని దాని నుంచి ఫోన్ మాట్లాడుతున్నాడు. బాగా రిచ్ అనుకుంటా. అవునరా, చూడడానికి రియల్ ఎస్టేట్ లా ఉన్నాడు, రిచ్ అనుకుంటా. అరే అర్జెంట్ గా 200 పంపిరా. నేను ఒక అమ్మాయిని ఫాలో అవుతూ వచ్చాను, అదేమో ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దూరింది. దాన్ని ఏదో ఇంప్రెస్ చేద్దామని ఆడి ముందు బిల్డప్ కొద్ది ఒక 5 బిర్యానీలు పార్సిల్ అనేసానురా. అదేమో కోక్ తీసుకుని వెళ్ళిపోయిందిరా. ఆడు పార్సిల్ కట్టేసి నా అంకే చూస్తున్నాడు రా. అర్జెంట్ గా డబ్బులు పంపిరా ప్లీజ్ రా. అరే ఈసారి ఎవరన్నా అమ్మాయి కనపడితే నన్ను మాత్రం పిలవకరా చూడు అని. ఓకే మావా. అబ్బా సాయిరామ్, లాస్ట్ టైం తో పోలే తీసారు దెబ్బలు. అబ్బా ఎక్కరా వెళ్దాం. బేబీ ఇంట్లో ఎవరు లేరన్నా వస్తున్నాను అక్కడికి. యా 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 జై బాలయ్య. వచ్చేస్తున్నా బేబీ. బాలయ్య నీ ఏంట్రా కళ్ళు కనపడతలేదా? సారీ బ్రో, తప్పు నాదే, సారీ. ఏంట్రా కళ్ళు కనపడలేదా? ఏంట్రా కళ్ళు కనపడలేదా? మా ఏరియాలోకి వచ్చి నన్నే అంటావా? తారా చూసుకుందాం. తారా చూసుకుందాం. నిజంగా వచ్చాడేంటి? అరే మావా అర్జెంట్ గా 500 కావాలి. అంత అర్జెంటా? మావా చాలా అర్జెంట్ రా. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తారా? షోరా? షూర్ 100%. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ మావా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అదేంట్రా అప్పుడే తీసుకున్నావు? నేను అడిగినప్పుడు ఇచ్చేస్తానుగా, అందుకే ఇప్పుడే కావాలి. నాకు దేనికి న్యాయం చేయాలో అసలు అర్థం కావట్లేదురా. ఏమైందిరా? ముందు తాగితే లివర్ పోతుంది, అదే ముందు తాగపోతే ఫ్రెండ్షిప్ పోతుందిరా. అరే పృథ్వీ, దారా బయటికి వెళ్దాం. లేదురా, నేను నీతో తిరగాలనుకోవట్లేదు. కెరీర్ మీద ఫోకస్ చేసి యూపీఎస్ ఐపీఎస్ కొట్టేద్దాం. అవునా? 2000 రూపాయలు క్యాష్ ఉన్నాయి, అలా ముందు తాగి సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదరా. తొందరగా పద, సినిమాకి టైం అవుతుంది. సినిమా చూసి ముందాకి డిచ్ అయిపోదాం.